హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఎక్కడికి వెళ్ళామంటే మానసాదేవి అమ్మవారి ఆలయంకి వెళ్ళినాము. ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది అంటే మన కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం కాజంపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయము 800 సంవత్సరాల నాటి మానసాదేవి ఆలయము. ఇక్కడ ఈ ఆలయంలో ఏ మొక్కులు మొక్కుకున్న, ఏ కోరికలు కోరుకున్నా ఇట్టే నెరవేరుతాయని అందరి నమ్మకము. సంతానం లేని వారికి ఇక్కడ కనిపిస్తున్న ఆ స్తంభానికి ముడుపులు కడితే సంతానం కలుగుతుంది అని, ఇంకా ఏ కోరికలు ఉన్నా ముడుపులు కట్టుకోవచ్చు. ముఖ్యంగా సంతానం కోసం అయితే పంతులే మనకి చెప్పి ఇస్తాడు. పంతుల్ని అడిగితే పంతులే ఆ ముడుపు తయారు చేసి మన చేత పంతులే వచ్చి దగ్గరికి వచ్చి కట్టిపిస్తాడు. మళ్ళీ ఓడి బియ్యము ఇట్లా పోతాము అది ఇదని ఇట్లా ఏది మొక్కినా కూడా పోయచ్చు. మా మమ్మీ కూడా ఓడి బియ్యం పోస్తా అని మొక్కుకుంది. అందుకోసమే ఓడి బియ్యం కలుపుతుంది. మా మమ్మీ, నేను, మా అత్తమ్మ, మా డాడీ అందరం వెళ్ళినాం. మేము కూడా ఓడి బియ్యం పోసినాం. మాతో పాటు ఇంకా చాలామంది పోసిర్రు ఓడి బియ్యం, వేరే వాళ్ళు కూడా. ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఉన్నది ఈ ఆలయానికి. ఈ అమ్మవారి, ఈ తల్లికి 800 సంవత్సరాల క్రితం, 800 సంవత్సరాల నాటిది అంటే దాదాపు మన కాకతీయుల కాలం నాటి అమ్మవారు అన్నమాట. ఇక్కడ పొలము దున్నుతుంటే నాగలికి తట్టుకుందంట. అమ్మవారి విగ్రహము చూసి ఏంటిదా అని చూసేసరికి అమ్మవారి విగ్రహం ఏంటో తెలియలేదట ఆయనకి కూడా. ఆ పొలం అతను ఎవరో ఇక వాళ్ళని వీళ్ళని తెలుసుకొని అడిగి చూపించి పంతులను వాళ్ళని వీళ్ళని అడిగి ఇక మానసాదేవి అమ్మవారు అని ఇక్కడ ప్రతిష్టాపన చేసిర్రు. ఇక మొన్ననే అంటే గత ఒక 10 సంవత్సరాల అవుతుంది కావచ్చు ఈ అమ్మవారి గుడి కట్టి ఇంత ఫేమస్ అవ్వడానికి. అప్పటి నుంచి అందరికీ తెలిసింది. చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అమ్మవారి దగ్గరికి. ముడుపులు కట్టుడు, ఓడి బియ్యం మోసుడు, మొక్కుకుంటే ముక్కు పుడకలు కూడా పెట్టుకుంటారు. ఇక మనకు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు అన్నమాట. మన కోరికలు నెరవేరినాకనే ఆమెకి మొక్కులు చెల్లించుకుంటారు అన్నమాట. మేమైతే ఓడి బియ్యం పోస్తామని మొక్కినాం అంతే. ఇది అమ్మవారి దగ్గరికి పోవడానికి లైను. అమ్మవారిని అయితే వీడియో తీయలేరు, ఫొటోస్ తీయద్దు అని అన్నారు. ఇక్కడే ముడుపులు కడతారు సంతానం కోసం. మెయిన్గా అయితే సంతానం కోసము, దేనికోసమైనా కట్టచ్చు. మెయిన్గా సంతానం కోసం అయితే కడతారు. చాలా పెద్దగా ఉంది గుడి మాత్రం. చుట్టూ పొలాలు, తోటలు ఉన్నాయి. చల్లగా మంచిగా ఉంది. చుట్టూ కూడా మంచి వాతావరణం. అక్కడ ఇండ్లు ఏముండయి, మొత్తం పొలాలు, చేన్లు, తోటలు అవే ఉంటాయి. ఇక్కడ మినరల్ వాటరు అది కూడా ఉంది. గుడి చుట్టూ పాములు మొత్తం. ఇక నాగదేవత అంటే ఇక పాములే ఉంటాయి కదా. పుట్టలు కూడా మంచిగా మొత్తం అసలు నిజమైన పుట్టలు ఉన్నట్టే పెట్టిర్రు గుడి మొత్తానికి. ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూడండి. పుట్ట నుంచి వెళ్ళి పాములు వచ్చినట్టు బయటికి. అమ్మవారి విగ్రహం కూడా మంచిగా ఉంది. 108 నాగదేవత విగ్రహాలు ఉన్నాయంట ఇక్కడ. ఇవి నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ శివుడు ఉన్నాడు వాటరు. అందులో నుంచి వాటర్ తీసుకుంటూ శివలింగం మీద, నాగదేవతల మీద పోసుకుంటూ వస్తారు. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ క్లీన్ చేయలేరు, అట్లే ఉన్నాయి. చేస్తాము అన్నారు. ఇక మళ్ళీ జనాలు కూడా బాగా వస్తారు కదా, ఆగరు అని ఇక అట్లనే ఉంచిర్రు. కానీ వాటర్ క్లీన్ చేస్తే అయిపోవు. వాటర్ మాత్రం మంచిగా లేవు. అందులో నుంచి నీళ్ళు తీసుకుంటా వాటి మీద పోస్తా అంటే మళ్ళీ అందులోకే పోతున్నాయి. ఆ నీళ్ళనే తీసి మళ్ళీ పోస్తున్నారు. అంటే రోజు అట్లా ఉండేయట, మంచిగా ఫ్రెష్గా ఉంటాయట. కానీ అప్పుడు ఏదో వాటర్ ప్రాబ్లం ఉండి ఇంకా వాటర్ తీసేయలేరు. మళ్ళీ జనాలు కూడా మస్తుర్రు, ఎవరు ఆగరు అని అట్లే ఉంచేసిర్రు అన్నమాట. ఇక మేము అత్తమ్మ పోతుంది, నీళ్ళు పోసుకుంటా వస్తుంది. వీడియో కోసం తీస్తానవా లేదా అని పోసుకుంటా వస్తుంది.
అందరూ వీడియో తీసుకుంటూనే పోతారు. భక్తితోనే ఎవ్వరం పోయలేదు, అందరం అట్లే వీడియో కోసం పోసినట్టే ఉంది. అట్లా లైన్ పెట్టుకొని చెంబులు అక్కడనే ఉన్నాయి అన్నీ. ఇక్కడ మా అమ్మవారే కాకుండా శివుడు కూడా ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ఇక ఇక్కడ వీళ్ళు ఆ రోజు సంతానం కోసం వీళ్ళని అందరినీ కూర్చోబెట్టారు, వాళ్ళకి చెప్పడం కోసము. శ్రీచక్రము ప్రతిష్టాపన కూడా చేసారు, వీడియోలో కనిపిస్తుంది శ్రీచక్రము. కరెక్ట్గా గ్లాసెస్ పెట్టుండేసరికి కరెక్ట్గా కనిపిస్తలేదు. మన 18 శక్తిపీఠాలలో ఈ అమ్మవారు 6వ శక్తిపీఠము. హనుమంతుడు కూడా చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.